హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో. ఈరోజు అయితే అందరి అయితే నార్లు వేయడం అయినాయి, సగం సగం అయితే ఎదిగినాయి. అంటే కొన్ని రోజులు వర్షం లేకుండా కాబట్టి మా ఇక్కడ చేనులను అయితే వాటర్ లేదని ఇన్ని రోజులు అయితే నారైతే వేయలేదు. నాటైతే వేద్దాం అనుకుంటున్నాం. అందుకోసం అయితే లోటు వెటర్ను జంబ్ అయితే తీసుకొని వచ్చేసి ఇక మన వాళ్ళు అందరి అయితే చేనులు అయితే వేయడం అయితే అయిపోయింది. ఇక నేనైతే మా మామగారిని బండి వేసుకుని అయితే మా చేనికి పోతాను. ఎందుకంటే గిర్షం ఏం లేకుండా అయితే వెనకనైతే పడ్డదన్నమాట. ఇక నా పనానికి అయితే డీజిల్ క్యాన్ ఉన్నది. డీజిల్ క్యాన్ ముంగడ చూడ జరంతా అయితే పొక్కలు కూస్తుంటేని మరి ఇక జర ఓంగనైతే బరబర జారుతుంది. ఇక మా ఓన్ వీడియో తీయడానికి రారా అంటే నేను బండి మీద వస్తా అన్నాడు. ఇక నాది నేనే వీడియో తీసుకుంటూ వచ్చే వరకు అయితే ఇక పొక్కల జారింది. ఇక జర అయితే ఇన్నెదిగా పడుతుండే మెల్లగా అయితే వెళ్ళింది. ఇక ఇడికి పోయే వరకు అయితే వర్షం వచ్చింది. మన వాళ్ళు అయితే కొట్టుడు స్టార్ట్ చేసిండ్రు. ఇదే మన పత్తి అన్నమాట. అక్కడకనైతే చిన్నగా ఉన్నది. ఎందుకంటే టైంకి అయితే మందు వేయలేదు, టైంకు మందు కొట్టలేదు. అందుకోసం అయితే పత్తి అయితే ఇట్లున్నది. ఈ పత్తి పెట్టకుండా వదిలేసింది అయితే మ్యాక్సిమం ఎంత లేదన్నా 4-5 ఎకరాల దాకానైతే ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడ్ బాగానే ఉంది ఈ పత్తి అవతల ఇది ఉంది, మళ్ళీ అది ఉంది. అంటే మొత్తానికి ఒక 5-6 ఎకరాల దగ్గరనైతే ఉంటుంది. ఇది బ్యాక్ వాటర్ వచ్చేసినప్పుడు అయితే వాటర్ ఇక్కడ దాకా వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం అయితే ఇదైతే పెట్టలేదు. వాగు అయితే ఫుల్ ఉన్నది అన్నమాట. అక్కడ మా వదిన అయితే ఎడ్లు మేపుతుంది. నిన్న నైట్ అయితే మొత్తం ఫుల్ వర్షం పడ్డది అన్నమాట. ఇగో వర్షానికి అయితే వాగు అయితే ఇట్లా వచ్చేసింది. ఈ వాటర్ అయితే ఇందులో ఇప్పుడే స్టోరేజ్ అయిపోయినాయి. ఎక్కువ గంట బ్యాక్ వాటర్ గింట వచ్చేది ఉంటే ఈ వాటర్ ఇట్లా పోయి ఈ చేను అంతా మొత్తానికి అయిపోతాయి అన్నమాట. అంటే మా చేను ఒకటనే కాదు, తిక్కపల్లి, తలాయి, మా ఊరు చేనులు బాగా మొత్తానికి మొత్తం పోతాయి అన్నమాట. అందుకోసమని కొంతమంది పత్తి పెట్టేసిండ్రు. దాని తర్వాత మళ్ళీ అవి పోయిన తర్వాతనైతే జొన్లు పెసాలు అయితే పోసుకుంటారు అన్నమాట. ఈరోజు అయితే చూడండి, ఈరోజు అస్సలు అనుకోలేదు బ్లాగ్ దిద్దామని. బట్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే వాటర్ అలా పడేది ఉంటే కళ్ళు మూసి కళ్ళు తెచ్చే వరకు అంత లోపల వెళ్ళిపోయేటట్టున్నాయి. మీకు వీడియోలు ఎట్లా కనబడుతుంది తెలియదు కానీ మస్తు స్పీడ్గా అయితే పోతున్నాయి. ఎట్లా మెత్తానే చూడండి. దొరికింది అనుకో, నెట్వర్క్ లేదా, నెంబర్ కలుస్తుంది కదా. చలో ఇప్పుడైతే మనమైతే ఫోన్ మాట్లాడి గాలం అయితే అడుగుదాం. ఒకవేళ ఇచ్చేది అయితే మన వాళ్ళు అయితే పోయి తీసుకొని వస్తారట. ఏది చూద్దాం. చూడండి గడ్డి అయితే ఎట్లున్నదో అలానే అయితే లోటు వెటర్ కొట్టేస్తాను. బుద్ధ అయితే కొంచెం ఓకే, మొత్తం కాటుకుట్ అయిపోద్ది అన్నమాట. మన ట్రాక్టర్కి అయితే టైర్లు అయితే మంచిగా లేవని చెప్పేసినాం కదా, అందుకోసం అయితే వెహికల్ అయితే బాగా ఎక్కువ ఉరుకుతలేదు. లేకుంటే టైర్లు ఉంటే తొందరగానే అయిపోతుంది. గ్రిప్ దొరుకుతలేదు కాబట్టి ఇక లోడ్ అండ్ సెకండ్లో కొట్టేస్తాను అనుకుంటా. మేబీ ఇక్కడనైతే ఒక పొక్కు ఉన్నది. ఇలా మ్యాక్సిమం నాకైతే నడుముల వంటికి పైన వస్తాయి వాటర్. నా బండితోనైతే లోటు వెటర్ కొట్టింది అంటే అయితే ఇట్లా గడ్డి అయితే ఉంటుంది కదా, 2 సార్లు కొట్టేసినంటే ఇది కొంచెం తక్కువ అవుతుంది. బట్ ఎందుకైనా మంచిది అని అయితే మామగారి బండికి అయితే జంప్ వేసుకొని వచ్చేసినాం అనమాట. ఇదైనా వెంటనే తర్వాత జంప్ వేసుకొని అయితే మళ్ళీ ఒక రౌండ్ అయితే జంప్ కొట్టేయాలి. జంప్ కొట్టేసిందంటే రేపు అయితే నాటైతే వేస్తామన్నమాట. ఇంకా అవుతున్నది బట్ మనకు పట్టడం అయితే రాదు. చికితా क्या हुआ, किधर जाएंगे रे पापा? అది మాది కాదు మరా ఆగినంత సేమ్. ఈ దొయ్య అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. డీజిల్ పోసుకోవడానికి అయితే అక్కడికి పోయిండు. డీజిల్ పోసుకోవడం అయింది అంటే ఈ దొయ్య అయితే కొట్టుడు. ఇది ఒకటే దొయ్య, ఇక్కడ నుంచి అక్కడ దాకా పెద్ద దొయ్య. ఈ 2 దొయ్యలు అయినాయి. ఆ దొయ్యలకు దిగుడన్నమా, డీజిల్ పోసుకున్నామో లేదో. దాని లోటు వెటర్ జాయింట్ అయితే నట్ అయితే తిరిగిపోయినట్టున్నది. ఇక మళ్ళీ ఇంకొక నట్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నట్టయితే దాన్ని అయితే ఇక కొట్టడం అవుతుంది. ఫోన్ అయితే కట్ అయిపోయింది, అడ్వాన్స్ కూడా కొట్టేసిండ్రు. ఇక మనమైతే ఆ రోజు వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. బట్ ఆ రోజు మా దగ్గర కూడా ఉన్నది కాబట్టి ఎక్కడ ఉంటుంది నాకే. ఈ సౌండ్కి వాయిస్ వినబడుతుందో లేదో కూడా తెలియదు సార్. ఇంకా మనం చేపల వేటకి వెళ్దాం. ఇంకా చేపలు ఎక్కడ ఉన్నాయని ఎక్కుదాం. ఇదరే ఇదర్ ఇదిగోండి గైస్, కొట్టుకుంటాను. ఏ హాయ్ బ్రో, హలో బ్రో, నో బ్రో. అరే మామని పట్టిద్దామా, మనకు బట్టన్ రాదు. అమ్మ బాబోయ్,
నో ప్రాబ్లం. ఈ కర్రీ మామని బట్టి రాకపోతే ఎట్లా చెప్పు. ఫైనల్గానే అయితే వెళ్ళిపోయిందంటే అయితే చూడు ఇక ఎట్లయితుంది ఇక వాడు అంటే టైర్లు లేక ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ చూడండి ఇక మన దొయ్యలు అయితే మొత్తానికి అయితే ఒక్కొక్కసారి అయితే కూడా అయిపోయినాయి. పైన రెండు సార్లు కొట్టేసినాం. ఇదైతే ఇప్పుడు రెండోసార్లు కొట్టాలన్నమాట. ఓ బండి అయితే అక్కడ పోయి అయితే అక్కడ తట్టుకున్నది. అంటే టైర్లు లేవు కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది అయిపిస్తుంది. మొన్నదాకా రింగులు ఉండే కానీ మొన్న మందేయడానికి పోతే ఇక వేరే ట్రాక్టర్ ఎందుకు అడగడం అని రింగులు అయితే తీసేసినాం. ఎప్పుడైనా తీసేయాలని అందుకోసం మనం తీసేసి అయితే క్లీన్ చేసుకున్నాం. బట్ ఇక వర్షం కొట్టినట్లయితే మళ్ళీ ఈ చైన్ అసలు వేయద్దు అనుకున్నాం దొయ్యలు. బట్ ఇక వర్షం కొట్టింది కదా నారు ఎట్లాగో ఉన్నదని వేసేద్దామని వచ్చేసినాం. కాకుంటే కొంచెం దిగబడుతుంది, అంటే బండి అక్కడ ఆగుతుంది, దానికి టైర్ గ్రిప్ లేక. మనకైతే డీజే గిరాకులు కూడా మంచిగానే వస్తున్నాయి. 4 తారీఖు 5 తారీఖు అయితే ఒకటి 5 తారీఖు రోజు గూడెంలో బుక్ చేసినాం. ఇప్పుడైతే మా ఊరు కూడా అయితే కంప్యూటర్లో అయితే కాల్ చేసిండు అన్నమాట. ఏమంటే పోలీసు వాళ్ళు కొంచెం పర్మిషన్ ఇస్తలేరు. మొన్న వీడియోలో చెప్పేసినాయి కదా పోలీస్ స్టేషన్ పోయిందని. పర్మిషన్ తీసుకునే వెంటనే అయితే మనం పెడతాం, లేకపోతేనైతే ఇంకేం చేయలేం. అంటే దొరికితే కేసే అని చెప్పేసి మనం కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి కదా. డీజే అంటే ఆశామాష పని కాదు, మళ్ళీ చిన్న సామాన్ కూడా కాదు కాబట్టి. ఇదైతే ఇక్కడ నుంచి అయితే సీదా అయితే ఒర్రె అన్నమాట. అంటే అందులో కొంచెం వాటర్ ఎక్కువ పోతాయి, అందుకోసమని అయితే అక్కడనైతే దిగబడుతుంది. బట్ వెళ్తుంది, కాకపోతే కొంచెం అయితే అక్కడ దమ్దమి ఎత్తుంది అన్నమాట టైర్ లేక. టైర్ చూడండి ఎట్లా గుండ్రగా ఉన్నాయో, అంత ఉన్నదానికి అది ఎటు కదలకుండా అవుతుంది. ఫస్ట్ సరికి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయిందన్నమాట. ఇక మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడనే ఉండే. దాని తర్వాత ఇక నేను నాన్న అయితే కట్టెలు పెట్టి అవి పెట్టి బండలు వేసి అయితే బండి అయితే బయటికి తీసేసినాం. ఎందుకంటే ఎవరిని చెప్పేసినా కదా, అక్కడనైతే స్టక్ అయిపోయింది, వెళ్ళడం అయితే లేదు. ఒక అరగంట సేపు అయితే పని అయితే ఆగిపోయింది. ఫైనల్గా బండి అయితే వెళ్ళిపోయింది అనమాట. తీటా మేమైతే మొత్తం బుర్ర అయిపోయింది. చూడండి ఇంత పెద్ద మొట్లు వేసుకొని అయితే లాస్ట్కి అయితే వెళ్ళింది. ఈ గ్యాప్లో వీడియో తీయడానికి అయితే ఎవ్వరు లేకుండా చూడండి మమ్మీ ఎంత లోతు దిగబడ్డదో చూడండి. మోకాళ్ళ ఫలమే దిగబడిపోయింది. అవన్నీ అయితే బయటకు తీసేయాలి. ఎప్పుడైతే మళ్ళీ మనకే వచ్చేసి పెడతాను పైన పెడుతున్నా అర్థమైతే. ఓట ఇదైతే పెద్ద మంచిగా నా పొడుకుంటే వెళ్ళిపోయింది మొత్తానికి. కొద్దిసేపు అయితే లొటివేటర్ కొట్టిందంటే ఇక మళ్ళీ అయితే అన్నయ్య తీసేసుకున్నాడు. కొంచెం బురద అయింది ముఖం. బాలాజీ ఇంటినైతే ఇక్కడైతే టైంపాస్ చేస్తాడు వాగు దగ్గర. సో ఇక వాగు దగ్గర ఏం చేస్తాడని చూద్దాం. మనకైతే గాలాలు వేయరాదు, చేపలు పట్టరాదు, అయినా కూడా వాళ్ళకు దుడ్డు ఇచ్చిన అయితే ఇక దుడ్డుని పట్టుకొని ఆడికిరి తిరుగుతాడు. ఇంకా మోకాళ్ళ వంటి కింద అది దాకుతుంది, అది ఎక్కడి నుంచి పడుతుంది చెప్పు. మన వాళ్ళు కొనుక్కొని వచ్చిన గాలం అయితే ఇదే. గాలంని చూపెడదామంటే ఇంతసేపు అయితే రాలేదు. అని ఏం చేసాడు చెప్పు. అబ్బాయి అవ్వ నేను ఎట్లా చుట్టూ ఎట్లా లాక్ ఎట్లా చెప్పు. అది అట్లా లూజు ఒకటి దింపి చుడితే ఎక్కుతుందా. ఇక లోటు బెటర్ కొట్టిన తర్వాతనైతే మళ్ళీ జంప్ వేసుకుని అయితే దిగిండు అన్నమాట. దిగిన తర్వాతనే దిగుడే మళ్ళీ అక్కడ స్టక్ అయిపోయింది. ఇక అట్లా కాదని ఇక మహేంద్ర పట్టుకొని అయితే గుంజి చేసినాం. ఇక గుంజి జంప్ అయితే కొట్టద్దు, ఎడ్లతో కొట్టేసుకుందామని ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్దామని అంటే ఎట్లా వెళ్తుందో లోటు బెటర్ అని ఒకసారి చైన్లు అయితే కొట్టేసి చూసిండు. ఎట్లయినా దాన్ని కలిపి బెటర్ కొట్టాలి. ఇక అక్కడ నుంచి ఇక నేరుగా ఇంటికి వచ్చేసి మనం అయితే బండ్లు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోదామని అయితే బయలుదేరినాం. మళ్ళీ సీదా డైరెక్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం. టెంపుల్ దగ్గర అయితే మోటార్ ఉంది, అక్కడనైతే వెళ్ళి 2 బండ్లను అయితే కడుక్కొని అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. ఈ వీడియో అయితే ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ వేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బాయ్.